నాస్టా చేసినామంటే సెకండ్ షోకి డబ్బులు ఉండవు. తినపోయినా మంచిదే సినిమా చూడాలి. సినిమా అన్నం లేకపోయినా సినిమా చూడాలనేది నా అంత ప్రేమ ఎందుకు ఇచ్చి ఉన్నది. రెండు ఫస్ట్ షో చూసి మళ్ళీ సెకండ్ షో కూడా చూసా. స్పీకర్లు ఉంటాయి, బట్ స్పీడ్ బ్రేకర్లు మనకి కొత్త తొక్కేసుకుంటూ వెళ్ళిపోవడమే. గుడ్ మార్నింగ్ గైస్, అందరూ లేచి మంచిగా ఫ్రెష్ ఫీలింగ్. సో మీ అందరికీ తెలుసు కదా మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామో. రాత్రి సలీం వాళ్ళ ఇంటికి వచ్చాం, బాగా రిసీవ్ చేసుకున్నారు వాళ్ళ ఫ్యామిలీ అంతా, అండ్ రెస్ట్ తీసుకున్నాం. ఇప్పుడే మార్నింగ్ లేచి ఇంకా నెక్స్ట్ బిగ్ స్కెడ్యూల్ డే, బిగ్ డే అనుకోవచ్చు. 3 స్కెడ్యూల్స్ ఉన్నాయి. ఒక దర్గా ఉంది, ఒక 2 విలేజెస్ ఉన్నాయి. ఆ విలేజెస్ కూడా కవర్ చేసుకొని, ఆ అడవిని కూడా కవర్ చేసుకునే ఆలోచనలో ఉన్నాం. బట్ టీం చూస్తేనేమో ఆల్రెడీ అందరూ హాఫ్ స్లీప్ అన్నట్టే ఉన్నారు. బట్ ఇంకా ట్రావెలింగ్లో అవన్నీ ఉంటాయి కదా. లెట్స్ సీ. సలీం వాళ్ళ ఫ్యామిలీతో కాసేపు టైం స్పెండ్ చేసి ఇక్కడే బ్రేక్ఫాస్ట్ అవి ఫినిష్ చేసుకొని టీం అంతా కలిసి ఫస్ట్ ఒక దర్గాకి వెళ్తాం. చూద్దాం ఇంక ఎట్లున్నాయో మన కర్నూలు అడవులు, కర్నూలు రోడ్లు, చూద్దాం రాయలసీమ రుచులు. నైట్ జర్నీ ఒక అద్భుతం. ఇప్పటి వరకు జరగనటువంటిది ఇకపై జరగబోదు అనే ఆలోచనలతోనే మేము ముందుకు సాగుతున్నాం. అంటే ఎట్లుంటుందంటే ఇట్లా ముందుకు పోతున్నాం, ఇట్లా వెళ్తున్నామంటే అక్కడ డైవర్షన్ వచ్చేస్తుంది. మాకు ఒక హెవీ డ్రైవర్ ఉన్నాడు, శివ అని చెప్పి. ఆయనకు పెళ్ళైపోయింది. బేసిక్లీ గుర్తుపెట్టుకోండి, ఆయన మా ఎడిటర్, ఆయనకు పెళ్ళైపోయింది. మన లైఫ్లో ఉంటాయి లేండి, అది వేరే విషయం. ఫిలిం మేకింగ్లో ఉంటాయి, నా జనరల్ లైఫ్లో ఉండవు. ఫిలిం మేకింగ్లో అంతకన్నా ఎక్కువ స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి. బట్ స్పీడ్ బ్రేకర్లు మనకేం కొత్త తొక్కేసుకుంటూ వెళ్ళిపోవడమే. చూసారు కదా, పెళ్ళయింది, ఆయన ఫోన్లో బిజీగా ఉంటాడు. అది ఆయన పరిస్థితి. మళ్ళీ ఏమన్నంటే అకౌంట్లు ఏం లేవంటాడు. మీరు చెప్పండి ఫ్రెండ్స్, మీరు కింద కామెంట్ చేయండి, ఆ ఫోన్ మాట్లాడే అబ్బాయికి ఎన్ని అకౌంట్లు ఉంటాయి పెళ్ళి కాకుండా. ఫ్రెండ్స్, ఈరోజు మనం బ్రేక్ఫాస్ట్ సలీం అన్న వాళ్ళ ఇంట్లో చేస్తున్నాము. ఉర్గాని, బజ్జీలు, దోశలు, ఆనియన్స్, నింబు, మొత్తం ముస్లిం స్టైల్లో తింటున్నాం అన్నమాట ఈరోజు మనం. మీరు ఎప్పుడైనా ఉగ్రాని తిన్నారా? ఇది మీరు రావట్లేదా? ఇంపార్టెంట్ ఘట్టం మన కర్నూలు రుచులు. రాయలసీమ బిర్యానీ పెట్టరా పొద్దున్నే. అచ్చా, రాయలసీమలో బిర్యానీ ఇది సూపర్ ఫైండింగ్ మనకి. రాయలసీమలో బిర్యానీ అంటే ఉగ్రాని అంట, దాన్ని ఫోకస్ చేయి. దాట్స్ ఉగ్రాని అంట. రాయలసీమ బిర్యానీ అని అంటారంట దాన్ని. నాకు ఇప్పటివరకు తెలియదు. ఉగ్రాని అని ఒక ఐటమ్ ఉందని తెలుసు, బెంగళూరు వెళ్ళినప్పుడు, కర్ణాటక వెళ్ళినప్పుడు ఎక్కువ తింటూ ఉంటాం. సో బట్ ఇక్కడ మనకి లోకల్ అథెంటిక్ సలీం వాళ్ళ మమ్మీ గారు చేసిన ఫుడ్ తినబోతున్నాం. చూసానేమో ఆల్రెడీ మంచిగా రెడీగా ఉంది. కుమేద్దాం మరి. మావాడు అన్నీ మీకోసం కవర్ చేస్తాడు. చాలా హలో గాయస్, వాయిస్లో బేస్ పెరిగింది కదా, అర్థమైపోయి ఉంటుంది బ్రేక్ఫాస్ట్ తర్వాత మాట్లాడుతున్నా అని. మంచి కర్నూలు లోకల్ ఉగ్రాని బజ్జీతోని, దోశలతోని మంచిగా కడుపు నింపేసిండు సలీం. ఆంటీ థ్యాంక్ యూ సో మచ్, సూపర్గా ఫుడ్ పెట్టారు. టీ కూడా అద్దరిపోయింది. మన వాళ్ళు అయితే ఇక మన ఎడిటర్ తెలుసు కదా, ఇక స్లీప్ వేద్దాం అంటుండు. టీం అంతా అన్న ఒక హాఫ్ అన్ అవర్ టైం వేసి నాప్ వేసి వస్తామంటున్నారు. కానీ అలో చేసేది లేదు, ఎందుకంటే మనం చూడాల్సినవి ఇక్కడ చాలా ఉన్నాయి. కానీ అంతలోపు సలీం మన వాళ్ళు ఒక నాప్ వేసే లోపు, రెడీ అయ్యేలోపు సలీం వాళ్ళ ఫాదర్, సలీం వాళ్ళ ఫ్యామిలీ కూడా మంచి హార్డ్ కోర్ ఫిలిం లవర్స్ అని తెలిసింది. అంకుల్ ఇక్కడే ఉన్నారు మనతోని, వాళ్ళ డాడీతో మాట్లాడదాం ఒకసారి. ఇక్కడ నుంచి పొద్దున్నే లేచి లారీకి పోతాను. అప్పుడు 50 రూపాయలు తీసుకొని ఉదయాన్నే లేచి లారీకి పోతాను. పోయి ఫస్ట్ షో చూస్తాను. ఫస్ట్ షో చూసిన తర్వాత 50 రూపాయలలో సెకండ్ షో కూడా చూస్తా. ఎట్లా చూస్తా అంటే, ఒకవేళ అది నాస్టా చేసినామంటే సెకండ్ షోకి డబ్బులు ఉండవు. 2 షోలు చూస్తా. ఫస్ట్ షో చూసి అమ్మడే సెకండ్ షోకి పోతా. ఒకటే. అంటే ఫుడ్ తినపోయినా మంచిదే సినిమా చూడాలి. సినిమా నాకు అన్నం లేకపోయినా. ఏ ఇయర్లో, ఏ సంవత్సరం? అప్పుడు నాకు 20 ఉంటాయి. 20 ఉంటాయి. అప్పట్లో కర్నూలుకి పోతా. ఇక్కడ నుంచి లారీలో
లారీలు అప్పట్లో లారీలు 10 రూపాయలు ఇస్తే లారీ అతను అక్కడ దించుతాడు. 50 రూపాయలలోనే ఆ టైంలో, అంటే ఒక 1990 2000 టైంలో కదా, ఆ సంవత్సరంలో కదా. అప్పట్లో మీ ఫేవరెట్ హీరో ఎవరు? ఫస్ట్ నుంచి మహేష్ బాబే. ఫస్ట్ నుంచి మహేష్ బాబు. కృష్ణ. కృష్ణ. ప్రతి సినిమా చూడడము. ఆయన 50 రోజు పడితేనే మేము కేక్ తెచ్చి హాల్ దగ్గర అంతా ఫ్రెండ్స్ అంతా దిగి ఫోటోలు దిగి వాళ్ళ ఫోటో అది చేపిస్తుంటే. ఎప్పుడైనా కలిసారా మరి మహేష్ బాబుని? చలేదు నాకు. ఇంకా సినిమాలు చూడమే అంతే. వాళ్ళతో కలిసాలా గిల్చాలా అనేది లేదు. మళ్ళీ అంటే మీకు ఆ సలీంకి పిచ్చి ఇక్కడ నుంచే వచ్చింది అన్నట్టు. ఇంకా సినిమాలు అంటే నాకు అన్నం లేకపోయినా సినిమా చూడాలనేది నా హాబీ. రాత్రి మధ్య అంత ప్రేమ ఎందుకు సినిమాలంటే? పిచ్చి ఉన్నది. ఫస్ట్ షో చూసి మళ్ళీ సెకండ్ షో కూడా చూస్తే ఎంబడే. అది ఒకప్పుడు. ఇప్పుడంటే ఓటీటీ ప్లాట్ఫామ్లో 10 సినిమాల ఆప్షన్స్ ఉంటే 10 సినిమాలలో రివ్యూలు చూసి ఆ రివ్యూలలో మనకి నమ్మకమైనవాడేవాడో చూసుకొని మనకు నచ్చిన హీరోనా, మన లాంగ్వేజా కాదా అన్నీ ఆలోచించుకొని 10లో ఒక్కటి చేసుకొని చూసే టైం మనది. ఒక సినిమా చూడడానికి లారీ ఎక్కి అక్కడికి వెళ్ళి భోజనం చేయకుండా 2 సినిమా షోలు చూసి వచ్చిన అభిమానం వీళ్ళది. ఎంతకైనా కూడా ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చి ఫిలిం ఇండస్ట్రీని అంతో ఇంతో ఎఫెక్ట్ చేసినాయి. అండ్ కోర్ ఫిలిం లవర్స్, డై హార్డ్ ఫ్యాన్స్కి థియేటర్లలో వాళ్ళ హీరోయిన్ చూసి ఆ క్రేజ్, ఆ కిక్ని ఇవ్వకుండా కొంచెం దూరం చేసినాయి. కోవిడ్ మరీ ఎక్కువగా ఎఫెక్ట్ చేసింది. కానీ ఇట్లాంటి డై హార్డ్ ఫ్యాన్స్ని చూసినప్పుడు, సినిమాలలో ఉన్నందుకు, ఫిలిం మేకింగ్లో ఇన్వాల్వ్ అయినందుకు, ఇక్కడ ఆపర్చునిటీస్ వస్తున్నందుకు నాకైనా మా టీంకైనా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చూద్దాం మనం ఎంత దూరం పోతాం అనేది. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, ప్రతిసారి సలీంని చూసుకున్నప్పుడు అనుకుంటుండే ఈ అబ్బాయికి ఎందుకు ఇంత పిచ్చి అనుకున్నా. ఎక్కడి నుంచి వచ్చింది ఆ పిచ్చి అనేది రూట్ కాస్ట్ నాకు తెలిసింది. ఇప్పటి నుంచి ఇంకా కంటెంట్ వేరే లెవెల్లో ఉంటుంది అనే విషయం అయితే నాకు క్లారిటీ వచ్చింది. మా చిన్న అబ్బాయి కూడా సినిమాలంటే పిచ్చి. ఒక్క సినిమా కూడా ఇట్స్ పెట్టాడు. ఆత్మకూరులో పడాలి లేట్ అయ్యే పోయి చూసేస్తాడు. ఫ్యామిలీ ఈజ్ ఏ సినిమా ఫ్యామిలీ. ఇది ఇప్పుడు నేను సెల్లులు వచ్చిన తర్వాత సినిమాలు చూడడం మానేసారా? రిటైర్మెంట్ ఒకప్పుడు థియేటర్లో చూసేటోళ్ళు, ఇప్పుడు సెల్లులలో చూస్తున్నారు కదా. మీకు ఎలా అనిపిస్తుంది? అది మంచిగా ఉందా, ఇది మంచిగా ఉందా? థియేటర్లో చూస్తేనే బాగుంటుంది. ఇది సెల్లులలో ఏం చూస్తాం మనం, బాగుండదు. ఎప్పటికైనా థియేటర్కి వెళ్ళే చూడాలా ఫిలిం. అది థియేటర్ మజా. సెల్లుల్లో చూస్తే కాదు, హాల్లో చూస్తే మనిషికి మనశ్శాంతి ఉంటుంది, టైం పాస్ అవుతుంది. 2 గంటలు అట పోయి వచ్చినట్ట ఫ్రీగా ఉంటుంది. మనం ఇంట్లో కొంచెం మనశ్శాంతి ఉంటుంది అన్నమాట, ఫ్రీడమ్ దొరుకుతుంది. ఒక హార్డ్కోర్ సినిమా లవర్ సినిమాని థియేటర్లో చూసి ఎట్లుంటుందో చెప్తున్నారు. మీ అందరికి కూడా తెలుసు, నాకు కూడా తెలుసు. బట్ ఆ టైంలో కూడా ఇంత కోర్ లవర్స్ నాగార్జున సినిమా అల్లరల్లుడు పడినప్పుడు మేము అక్కడ హాల్లో ఒక 1000 మంది బయట నిలబడి ఉంటారు. అక్కడ గేట్లు వేసినా కూడా దుంకిపోతున్నారు. చెప్పులు గిప్పులు అంతా సంబంధం లేదు. అప్పట్లో ప్రతి ఒక్క సినిమా హీరోది చూస్తాం. బేసిక్గా సినిమా కోర్ లవర్ అబ్బాయి. ఏ యాక్టర్ అయినా కూడా, ఎవరైనా కూడా సినిమా వచ్చింది అని అంటే ఫస్ట్ డే ఫస్ట్ షో థియేటర్లో చూడాల్సిందే. మహేష్ బాబు గారి సినిమా వస్తే కట్అవుట్ పెట్టాల్సిందే. ఆ లెవెల్ ఫ్యాన్స్ ఉన్నారు ఇక్కడ. బర్త్డే కేక్ తెచ్చుకొని దిగిన ఫోటో ఉందంట. ఫోటో కూడా చూద్దాం మనం, మీకోసం రికార్డ్ చేస్తాం. బట్ వీళ్ళ నానమ్మ కూడా ఫిలిం మేకింగ్కి కోర్ ఫ్యాన్ అంట. ఫస్ట్ డే ఫస్ట్ షో ఆవిడ కూడా. సండే రోజు ఉదయం 11 గంటలు ఉదయం. ఆ లెవెల్. సండే రోజు సంతాకు వచ్చేది, పల్లెటూరు వాళ్ళు సరుకులకని వచ్చేది. అవి సరుకులు చేసి పెట్టుకొని సినిమాకి పోయొచ్చి ఇంకా ఊరికి వెళ్ళిపోతారు. సంత కోసం అంటే అంగడిలో వెజిటేబుల్స్ కోసం వచ్చి, మార్కెట్కి వచ్చి, కూరగాయల కోసం వచ్చి ఇక్కడ వరకు వచ్చినాం, ఖచ్చితంగా సినిమా చూడాలి అని చెప్పి సినిమా చూసే వెళ్ళేవాళ్ళంట మన సలీం వాళ్ళ నానమ్మ. ఆ లెవెల్ ఆఫ్ హార్డ్ కోర్ సినిమా లవర్ ఫ్యామిలీ నుంచి వస్తున్న మన సలీం ఎంత హైట్స్కి వెళ్తాడు అనేది నేను కూడా వెయిట్ చేస్తున్నా. అంత పిచ్చి ఎందుకుంది, అంత క్రియేటివ్ మైండ్ ఎందుకుంది అనేది ఇక్కడికి వచ్చినాక నాకు చాలా క్లారిటీ వస్తుంది. కొన్ని మాట్లాడుకోవడం కన్నా చేతుల్లో చూపించడం మంచిది. కాబట్టి మీరు ఎట్లాగో మన ఛానల్లో షార్ట్ ఫిలిమ్స్ కూడా చూస్తూ ఉంటారు, వెబ్ సిరీస్లు కూడా చూస్తూ ఉంటారు కదా. డైరెక్టర్ సలీం గురించి ఇంకా ముందు చాలా అర్థమైద్ది మనకి. సలీం వాళ్ళ ఫ్యామిలీ ఆల్బమ్. అండ్ సలీం ఇప్పుడు ఇట్లా ఉన్నాడు కదా, చిన్నప్పుడు అంటే 5 months ఉన్నప్పుడు సలీం ఎట్లా ఉంటాడో చూస్తారా? క్యూట్ ఉంటాడు, చూడండి. వాళ్ళలో చూ టైంలో అట్లా ఉండే అన్నమాట. 5 months బేబీ అంట ఆ ఫోటో తీసినప్పుడు. అప్పుడేమో చబ్బి ఉన్నాడు, ఇప్పుడేమో డైరెక్షన్ కోసం తిరిగి అట్లా అయిపోయిండు. బట్ స్టిల్ అందగాడే. అమ్మాయిల ఫాలోయింగ్ ఇంకా ఉంది.
ఓకే ఫ్రెండ్స్, ఇంతసేపు చూశారు కదా మన నిజాం మా ఫ్యామిలీతో అందరితో మాట్లాడారు, అన్నీ చెప్పాడు. సో ఇప్పుడు మనము ముర్తివాల్ దర్గా దగ్గరికి వెళ్తున్నాం, బైర్లూటి. సో ఇది నల్లమల ఫారెస్ట్లో ఉంటుంది.